హలో బిజియస్ నేను వ్యామ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్లో పెట్టిన ఫుడ్ ఏంటో చూద్దాం వచ్చేయండి. సో ఇది వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరిప్పటికైతే బజ్జీ అండ్ దాంతోపాటు అయితే సేమియా ఉప్మా, అలాగే పీనట్ చట్నీ, ఇంకా ఎగ్ అండ్ అలాగే బ్రెడ్ జామ్ బటర్ అన్నది కామన్ అనమాట మాకు రోజు. అండ్ ఈరోజు వచ్చేసరిప్పటికైతే లస్సీ పెట్టాడు. మా కాలేజ్లో లస్సీ ఒకటే కొంచెం తిక్కుగా ఉంటుందన్నమాట. కానీ ఈరోజు ఎందుకో లస్సీ కూడా తిక్కుగా లేదు, పల్చగా ఉంది వాటర్ లాగా. అండ్ టేస్ట్ బాగానే ఉంటుంది లస్సీది. చాలామంది అయితే మీ కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారు కదా, మరి ఫుడ్ బ్లాగ్స్ ఎలా తీస్తున్నారు హాస్టల్లో ఉండి అంటున్నారు. యాక్చువల్గా ఎప్పటి నుంచో తీసిన బ్లాగ్స్ ఉండే కదండి, సో అవే పోస్ట్ చేస్తున్నాను నేను వ్లాగ్స్. అండ్ ఇంకా డైలీ బ్లాగ్స్ అన్నవి వస్తాయన్నమాట. ఇంకొక 3-4 డేస్లో స్టార్ట్ అవుతాయి అవి కూడా. ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయి ఉన్న వీడియోస్ కాబట్టి సో ఇవైతే పెడుతున్నాను నేను. ఇంకా ఈ రోజు టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికి బజ్జీ టేస్ట్ బాగానే ఉందన్నమాట. కొంచెం ఫస్ట్ టైం మైసూర్ బజ్జీలా చేశాడు మా వాడు, లేకపోతే గారెపిండితో బజ్జీ చేసేస్తాడు. సేమియా ఉప్మా కూడా టేస్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా ఈ రోజు ఏమన్నా ఉందంటే అది ఎగ్ షెల్ రిమూవ్ చేసుకుంటాం అనమాట. నాకు టిఫిన్లో పెద్ద బాధ ఏమన్నా ఉందంటే అది షెల్ రిమూవ్ చేసుకుంటామే. ఇంకా అలా షెల్ కూడా రిమూవ్ చేసేసుకుని, అది ఎప్పుడు కరెక్ట్గా రాదు, ఇవాళ ఎందుకు కరెక్ట్గా వచ్చింది, ఇవాళ ఎవడొకడు అయిపోయాడు. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి. మరి నెక్స్ట్ మనం కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.